పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 30వ తారీఖు మంగళవారం. మొత్తం మీద మార్కెట్స్ కొద్దిగా వీక్గానే క్లోజ్ అయినాయి. ఇక సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది పరిశీలన చేసినట్లయితే పిఎస్యు బ్యాంక్, మెటల్స్, ఆటోమొబైల్లో కొంత రికవరీ అనేది కనిపించింది. మీడియా, ఎంటర్టైన్మెంట్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్స్ట్రక్షన్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మొత్తం మీద 40% ఇండిసెస్ అయితే బుల్లిష్గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ 500 అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది పరిశీలన చేసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా కొద్దిగా బుల్లిష్గానే ట్రేడ్ అయినాయి అనమాట. అంటే బేరిష్ కంటే కూడా బుల్లిష్ స్టాక్స్ కొద్దిగా డామినేట్ చేసినాయి. ఎండ్ ఆఫ్ ది డే మనం పరిశీలన చేసినట్టయితే బుల్లిష్గా 275 కంపెనీలు క్లోజ్ అయినాయి, బేరిష్గా 221 కంపెనీలు అనేది క్లోజ్ అయినాయి. క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. మార్కెట్ ఇప్పుడు కన్సోలిడేషన్ ఫేజ్లో ఉందని చెప్పేసి శ్రీరామ్ వెల్త్ CEO వికాస్ సతీజా గారు చెప్పడం జరిగింది. కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఫారిన్ ఇన్ఫ్లో కూడా స్ట్రాంగ్గా ఉంటాయి, సో మార్కెట్కి పాజిటివ్ మూమెంటం రావచ్చు అని చెప్పేసి ఆయన అన్నారు. గుడ్ మాన్సూన్ మరియు టేమ్డ్ ఇన్ఫ్లేషన్ వల్ల ఆర్బీఐకి రేట్ కట్ చేయడానికి స్కోప్ ఉందన్నారు. ఇది మన మార్కెట్ సెంటిమెంట్ని అయితే బూస్ట్ చేస్తుంది. ఇక 2 సెక్టార్స్ గురించి ఆయన మాట్లాడారు. అందులో డిఫెన్స్, పవర్ సెక్టార్ పాజిటివ్గా ఉన్నా అని చెప్పేసి చెప్పారు. పవర్ సెక్టార్ ఏమో నెక్స్ట్ 5 ఇయర్స్లో 10% యాన్యువల్ గ్రోత్ చూపిస్తుందన్నారు, ఎస్పెషల్లీ ఎలక్ట్రిఫికేషన్ వల్ల అనమాట. ఇక కన్జ్యూమర్ డిస్క్రిషనరీ సెక్టార్ కూడా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి, ఇది ట్యాక్స్ కట్ ఉంది కదా, GST 2.0, దీనివల్ల. ఇక గోల్డ్ ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సిల్వర్ డిమాండ్ పెరిగింది, కానీ గోల్డ్ని రీప్లేస్ అయితే చేయలేదు అన్నారు. డైవర్సిఫికేషన్గా అలా గోల్డ్కు బదులుగా కొద్దిగా ఏంటంటే సిల్వర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇండియా గ్రోత్కి మెయిన్ డ్రైవర్స్ వచ్చేసరికి డొమెస్టిక్ కన్జంప్షన్ ఉంది, గవర్నమెంట్ క్యాపెక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎట్ ద సేమ్ టైం సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మ్యాన్ ఇండస్ట్రీ షేర్స్ ఈరోజు 11% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. కారణం ఏంటంటే సెబీ ఈ కంపెనీల మీద పెనాల్టీ అనేది ఇంపోజ్ చేసింది. అయితే సెబీ ఆర్డర్ ప్రకారం కంపెనీపై 25 lakh పెనాల్టీ, అలాగే చైర్మన్ కావచ్చు, MD కావచ్చు, ex-CFO వీళ్ళందరి మీద కూడా 25 lakh పెనాల్టీ అనేది విధించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని 2 years పాటు మార్కెట్లో యాక్సెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ అనేది కూడా చేశారు. అయితే ఎందుకు ఇలా చేసింది అంటే వీళ్ళు యాక్చువల్గా ఇష్యూ మెయిన్లీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ల్యాప్సెస్ మరియు సబ్సిడరీతో స్టేట్మెంట్ కన్సోలిడేట్ అనేది చేయకపోవడం అనమాట. సో సబ్సిడరీకి ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఇంటిగ్రేట్ అనేది చేయలేదు వీళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. అయితే కంపెనీ అనేది క్లారిఫికేషన్ ఇచ్చింది, ఈ పెనాల్టీ చాలా తక్కువ అమౌంట్ మాత్రమే, ఆపరేషన్స్ లేదా డే టు డే బిజినెస్పై ఎటువంటి పెద్ద ప్రభావం ఉండదని చెప్పేసి, కంపెనీ సెక్యూరిటీస్ కూడా ట్రేడ్ చేయదు కాబట్టి, ఆ డైరెక్టర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా రెస్ట్రిక్ట్ చేసింది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ ప్రాక్టికల్గా ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంది. ఎనీహౌ ఈరోజు ఈ యొక్క పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి 10% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఈ యొక్క ధరలు వచ్చేసరికి పీక్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. MCXలో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ చూస్తే 1,17,750 రూపాయలు, ఏది 10 గ్రాములకి ట్రేడ్ అవుతుంది. ఇక ఇది లైఫ్ టైం హై అనమాట. సిల్వర్ కూడా 1,44,300 పర్ కేజీ అనేది ట్రేడ్ అవుతుంది. రీజన్ ఏంటంటే US గవర్నమెంట్ షట్ డౌన్ ఫియర్స్ కనిపిస్తున్నాయి, సేఫ్ హెవెన్ డిమాండ్ అనేది పెరిగింది, అలాగే ఫెడ్ నుండి ఫర్దర్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా గోల్డ్, సిల్వర్ బుల్లిష్ మూమెంటంలో కంటిన్యూ అయితే అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆటో సెక్టార్లో చాలా స్టాక్ మంచిగా బుల్లిష్గా ట్రేడ్ అవుతూ ఉండగా టాటా మోటార్స్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే టాటా మోటార్స్ గురించి బ్రోకరేజెస్ చాలా సంస్థలు ఏంటంటే బేరిష్గా రియాక్ట్ అయ్యాయి. రీజన్ ఏంటంటే కంపెనీ అనలిస్టులు కాల్లో డిస్కస్ చేశారు ప్యాసింజర్ వెహికల్ మరియు కమర్షియల్ వెహికల్ బిజినెస్ డీమెర్జర్ ప్లాన్ గురించి, ఇంకా IVE CEO ఎక్వైజేషను, అలాగే జాగ్వార్ ల్యాండ్ రోవర్ రీసెంట్ సైబర్ అటాక్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇండియా బిజినెస్ బుకింగ్స్ అనేది 25% ఇయర్-ఆన్-ఇయర్ గ్రోత్ అనేది చూపిస్తున్నప్పటికీ గ్లోబల్ ఛాలెంజెస్ వల్ల కాషియస్ వ్యూ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో స్టాక్ అనేది ప్రస్తుతానికి 680 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతూ ఉంది. టాటా క్యాపిటల్ ఇది అక్టోబర్ 6న IPO అనేది రాబోతూ ఉంది. ఇష్యూ సైజు 15,512 కోట్లు. ఇది ఇండియాలో 4th లార్జెస్ట్ IPO. ప్రైస్ బ్యాండ్ 310 నుంచి 326 రూపాయలు పర్ షేర్గా ఫిక్స్ చేశారు. సో ప్రాబబ్లీ టాటా బ్రాండ్ నుంచి అనదర్ IPO అని చెప్పేసి చెప్పొచ్చు. చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ IPO కోసం. సో చూద్దాం ఎలా లిస్ట్ అవుతుంది అనేది. US డాలర్ ఇండెక్స్ 2025లో ఏకంగా 10% అనేది పడిపోవడం జరిగింది. 2017 తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఫాలో. సో ఇండెక్స్ 110 లెవెల్ నుండి ఇప్పుడు 97 దగ్గర వచ్చేసింది అనమాట. రీజన్ ఏంటంటే
వీక్ ఎకనామిక్ డేటా, యుఎస్ ఫిస్కాల్ డెఫిసిట్ రికార్డ్ లెవెల్స్కి రీచ్ అవ్వడం, ఫెడ్ రేట్ కట్టు ఎక్స్పెక్టేషన్స్, అలాగే పొలిటికల్ టర్మాయిల్ అనేది కూడా ఉందన్నమాట. ట్రంప్ టారిఫ్ మరియు ఫెడ్ ఇండిపెండెన్స్ మీద కూడా డౌట్స్ వల్ల డాలర్ సేఫ్ హెవెన్ స్టేటస్ కూడా వీక్ అవుతూ వస్తూ ఉంది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఈ స్టాక్ వచ్చేసరికి ఫ్రెష్ రికార్డ్ హై అనేది క్రియేట్ చేసింది. ఎన్ఎస్సిలో 10,000 మార్కుకి చేరిందనమాట. లాస్ట్ 1 మంత్లో షేర్ ప్రైస్ 52% ర్యాలీ అనేది చేసింది. లాస్ట్ 3 సెషన్లో 18% గెయిన్ అనేది చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే టాటా క్యాపిటల్ అనేది అక్టోబర్ 6న ఐపీఓకి రాబోతూ ఉంది. దగ్గర దగ్గర 15,512 కోట్లు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా. అలాగే టాటా ఇన్వెస్ట్మెంట్ రీసెంట్గా ఏంటంటే స్టాక్ స్ప్లిట్ అనేది కూడా అనౌన్స్ చేసింది. రికార్డ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 14గా ఫిక్స్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు నాన్ యుఎస్ మేడ్ మూవీస్పై 100% టారిఫ్ అనేది ఇంపోజ్ చేయబోతున్నారు అని అనౌన్స్మెంట్ అనేది చేశారు. ఈ నిర్ణయం ఇండియా సినిమా ఇండస్ట్రీని నెగిటివ్గా ఇంపాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన సినిమాలు అక్కడ చూస్తూ ఉంటారు, ముఖ్యంగా తెలుగు కానీ హిందీ, తమిళ ఇటువంటి సినిమాలు. సో మన యుఎస్లోకి మన సినిమాలు ఎగుమతి చేసామనుకోండి, 100% టారిఫ్ అనేది వేస్తే డెఫినెట్గా వాటి ఖర్చు పెరుగుతుంది, ఆడియన్స్ తగ్గే అవకాశం ఉంది. ఇది లాంగ్ టర్మ్లో ఇండస్ట్రీకి నష్టం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీహౌ ప్రస్తుతానికైతే ఈ స్టాక్స్ అనేది కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏథర్ ఇండస్ట్రీ దీని మీద చాలామంది పాజిటివ్గా ఉన్నారు. ముఖ్యంగా చాలామంది ప్రమోటర్స్ పెద్ద పెద్ద బ్లాక్ డీల్స్ అనేది జరిగినట్టు తెలుస్తూ ఉంది. అమాన్సా హోల్డింగ్స్ వీళ్ళు ఏథర్ ఇండస్ట్రీలో నియర్లీ 1% స్టేక్ అనేది ఎక్వైర్ చేశారనమాట. సో టోటల్ సైజ్ వచ్చేసరికి 94 crores. ఇక మోతీలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్, భారత్ ఫోర్జు వీళ్ళు కూడా 377 కోట్ల రూపాయల విలువ కలిగిన షేర్స్ అనేది బై చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద కొన్ని పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, దీంట్లో స్టేక్ అనేది బై చేసినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. లాంగ్ టర్మ్లో దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. డెక్కన్ గోల్డ్ షేర్స్ ఈరోజు 6% దాకా ర్యాలీ అయ్యాయి. దీనికి కారణం ఏంటంటే కంపెనీ కిర్గిజిస్తాన్లో ఆల్టిన్ టోర్ గోల్డ్ మైన్లో అక్టోబర్ నుండి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయబోతుందన్నమాట. సో ఓవర్సీస్లో మన ఇండియా కంపెనీ అనేది ఫస్ట్ టైం మైనింగ్ అనేది చేయబోతూ ఉంది. సో అందుకని ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. నిఫ్టీ ఆప్షన్కి సంబంధించిన ప్రీమియం డీకే అనేది మనం పరిశీలన చేసినట్టయితే కాల్ అండ్ పుట్ అనేది మార్నింగ్ నుంచి కూడా కొద్దిగా పుట్ సైడ్ ప్రీమియమే ఎక్కువగా ఉంది. సో సింపుల్గా మార్కెట్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లో క్లోజ్ అయిందని చెప్పేసి ఈ యొక్క ఆప్షన్స్ ప్రీమియం చెప్తూ ఉంది. ఇక నిఫ్టీ ఈరోజు 24,600 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.1% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పరిశీలన చేసినట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 0.72 అనేది చూపిస్తుంది. స్టిల్ కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేసినట్టు మనకు తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి అగైన్ ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది ఈరోజు. పుట్ కాల్ రేషియో అనేది 0.95 చూపిస్తుంది. కొద్దిగా ఇది బుల్లిష్గానే ఉందన్నమాట. అఫ్కోర్స్ 1 కంటే తక్కువగా ఉంది, బట్ వెరీ క్లోజ్ టు బుల్లిష్ అనొచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.69 అనేది చూపిస్తుంది. అగైన్ 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి బేరిష్గానే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 2.64% అనేది డ్రాప్ అయింది. సో ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. డాలర్ ఇండెక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే కొద్దిగా బులిష్గా ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం పరిశీలన చేసినట్టయితే 75 పాయింట్స్ ప్రస్తుతానికి నెగిటివ్గా ఉన్నాయి. ఇక నిఫ్టీ అనేది ప్రస్తుతానికి లోవర్లో క్రియేట్ చేస్తుంది స్టిల్. ఎనీహౌ 24,600 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి 24,500 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ 24,700 అనేది కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 80,489 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 79,937 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 54,852 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 54,407 ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట. ఇక గోల్డ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే సో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇమీడియట్గా 1,16,000 అప్రాక్సిమేట్గా అంటే రెసిస్టెన్స్ ఉంది. 1,14,250 అనేది మనకు సపోర్ట్ ఉంది. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,43,000 అనేది రెసిస్టెన్స్ ఉంది. 1,38,738 ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,698 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 5,423 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక న్యాచురల్ గ్యాస్ 301 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 279 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఒక లెవెల్ మెన్షన్ చేసుకున్నాం. ఇక్కడ 1,14,712 ఆ లెవెల్ని టచ్ చేసింది. అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ 1,11,571. మొత్తం మీద రేపటి రోజున మనకి అక్టోబర్ 1న ఆర్బీఐ వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోబోతూ ఉంది.
అండ్ దాని తర్వాత ఈ యొక్క జీడిపి ప్రొజెక్షన్స్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని డైజెస్ట్ చేసుకుని మార్కెట్ ఏంటంటే ఒక డైరెక్షన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించవచ్చు. సో టిల్ దెన్ ఏంటంటే మనకు కొద్దిగా సైడ్ వేస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా అయితే మార్కెట్ అయితే ఓవరాల్గా బ్రాడర్గా చూస్తే బేరిష్ సెంటిమెంట్లోనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.